सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। క్రిందటి వారం స్వయం జ్యోతి బ్రాహ్మణం పూర్తి చేశాం. ఈరోజు శారీరక బ్రాహ్మణంలో ప్రవేశిస్తాం. ఈ శారీరక బ్రాహ్మణం చాలా ముఖ్యమైనటువంటిది. 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. ఇందులో మొదటి 6 మంత్రాలు మరణించే ముందు జీవాత్మ, అజ్ఞాని జీవాత్మ ఏ విధంగా శరీరం వదిలిపెట్టడానికి ముందు ఏం జరుగుతుంది, శరీరంలో మరణించే ముందు ఎటువంటి స్థితి ఉంటుంది ఆ అజ్ఞాని జీవుడికి, మరణించిన తరువాత ఎక్కడికి వెళతాడు, ఎలా వెళతాడు, ఇదే విషయాన్ని బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు ఫలాధ్యాయంలో చాలా వివరంగా చెప్తారు. ఈ మంత్రాల మీదనే ఉత్క్రమణం, గతి, ప్రాప్తి అని 3 విధాలుగా చెప్తారు. అంటే జీవుడు మరణించిన తర్వాత ఒక ఫలాన్ని పొందుతాడు. మన శాస్త్రం చదవకపోయినా మనం విన్నటువంటి ఫలం ఏంటంటే వెళితే నరకానికి వెళ్తాడు, లేకపోతే స్వర్గానికి పోతాడు. ఈ 2 పదాలు వింటాం మనం చిన్నప్పుడు. పాపం చేస్తే నరకానికి వెళ్తాడని, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడని ఈ 2 మాటలు మనకు తెలుసు. ఇంకా వివరంగా వినాలి అంటే శాస్త్రం ద్వారానే మనకు తెలుస్తుంది. ఈ నరకం ఏమిటి, స్వర్గం ఏమిటి అంటే మళ్ళీ జన్మెత్తుతాడు జీవుడు. తప్పులు చేసినటువంటి ప్రతి వ్యక్తి, అజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా తప్పులు చేస్తాడు. అజ్ఞానం వలన తప్పులు చేస్తాడు. ఆ తప్పులు ఏమవుతాయంటే పాపం అంటారు దాన్ని. ఆ పాపం వలన ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరలా ఒక శరీరాన్ని పొందుతాడు. కనుక అటువంటి శరీరాన్ని పొందడానికి ముందు ఆ వ్యక్తిలో ఇంకా లాస్ట్ మూమెంట్స్ అన్నమాట. ఆ లాస్ట్ మూమెంట్స్లో అసలు ఏ విధంగా ఈ మరణం సంభవిస్తుంది అనేది వర్ణన ఇక్కడ. ఆ మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, నచికేతుడు అడిగినట్లుగా కఠోపనిషత్తులో ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే నాయమస్తి ఇది చైకే. చాలామంది అంటుంటారు, నేను విన్నాను, మనిషి చనిపోయిన తర్వాత బతికే ఉంటాడు, సూక్ష్మ శరీరం ఉంటుంది అని కొంతమంది అంటారు. అస్థి ఇది నా అయం అస్థి ఇది, పోయిన తర్వాత ఏం ఉండదని కొంతమంది అంటారు. అంతా బూడిదలో పోయిన తర్వాత ఇంకేముంటుందండి అంటారు కొంతమంది. మరి కొంతమంది ఏమో ఈ శరీరం పోయినా కూడా ఆ జీవుడు జీవించే ఉంటాడు, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాడు అని అంటున్నారు. అసలు మరణం లేనిదంటూ ఒకటేదో ఉన్నది, ప్రయాణించకుండా ఉంటుందట. అసలు అదేమిటి, ఈ విషయాలన్నీ నాకు చెప్పు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఆత్మ గురించి, ప్రయాణించే జీవాత్మ గురించి, పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళతారు నెక్స్ట్ జన్మలో అవన్నీ చెప్తాడు వివరంగా. మనం చూసాం కఠోపనిషత్తులో
చాలా కాలం క్రిందట, ఒక దశాబ్దం అయిపోయి ఉంటుంది అనుకుంటా. దశాబ్దం అంటే తెలుసు కదా. అదేవిధంగా ఇక్కడ యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకు చెప్తున్నాడు, ఆత్మ స్వయం జ్యోతి స్వరూపం అని చెప్పిన తర్వాత ఏ విధంగా జీవుడు మరణిస్తాడనేది 1 నుంచి 6 మంత్రాల వరకు. అజ్ఞాని జీవ ఉత్క్రాంతి గతి ప్రాప్తి. తర్వాత 7 నుంచి 7-8 మంత్రాల్లో జ్ఞాని యొక్క మరణం ఏ విధంగా ఉంటుంది, ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి అని చెప్తారు. ఆ విషయాన్ని ఇక్కడ మనం మొదటి మంత్రం నుంచి చూస్తాం. ఇప్పుడు ఎలా ప్రవేశిస్తాడు ఈ జీవుడు మరొక శరీరంలో అనేది చెప్పబోతున్నారు. ఇప్పుడు చదువుతాం. 207వ పేజీ, 4వ అధ్యాయం, 4వ బ్రాహ్మణం, 1వ మంత్రం. సయత్రాయమాత్మా బల్యం నేత్య సమ్మోహమివన్యేతి అథైనమేతే ప్రాణాః అభిసమాయంతి స ఏతాస్తేజో మాత్రాః సమభ్యాదదానః హృదయమేవాన్వక్రామతి మేవాన్వక్రామత్ స యత్రైష చాక్షుషః పురుషః పరాం పర్యావర్తతే అథారూపజ్ఞో భవతి. సహ యత్ర అయం ఆత్మా అబల్యం నేత్య. ఎప్పుడైతే ఈ వ్యక్తి బలహీనుడైపోతాడో, వృద్ధాప్యం వచ్చి, సహజంగా మరణాలన్నీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరుగుతాయి. ఎక్కడో యాక్సిడెంటల్గా కొన్ని వ్యాధుల వల్ల ముందుగా పోవడం జరుగుతుంది, కానీ నార్మల్గా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరణించడం అనేది సహజం. ఆ మరణించేటప్పుడు ఏ వ్యక్తి అయితే శాస్త్రం చదవకుండా, ఆత్మజ్ఞానం పొందకుండా మరణ శయ్య మీద ఉంటాడో, ఆ మరణించేటప్పుడు సహ యత్ర అయం ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ. ఏ జీవాత్మ అయితే ఇక్కడ మరణశయ్య మీద ఉన్నాడో, మరణించటానికి కొన్ని గంటల ముందు, అబల్యం అంటే బలహీనుడై, బలం లేక, అబల్యం ప్రయాణం చేసే జీవాత్మ. జీవాత్మ అంటే ఏం చెప్పాం? ప్రతిబింబ చైతన్యం, చిదాభాస అన్నాం. ప్రతిబింబ చైతన్యం లేక చిదాభాస లేక జీవాత్మ అని పేరు. ఈ జీవాత్మ మరణశయ్యలో ఉన్నప్పుడు బలహీనుడై ఉంటాడు, శరీరం బలహీనమై ఉంటుంది. ఆబల్యం నేత్య అంటే బలహీనతను పొంది అని అర్థం. సమ్మోహం ఇవ నేతి. సమ్మోహం అంటే స్మృతి లేనివాడై, ఎవరిని గమనించలేని స్థితి, ఏది గుర్తుపెట్టుకోలేని స్థితి, అపస్మారకం అంటారు తెలుగులో. సమ్మోహం ఇవ అంటే ఇక్కడ స్మృతి లేని స్థితి, ఏది ఎవరు జ్ఞాపకం ఉండరు, అటువంటి స్థితి ఏర్పడుతుంది. బలహీనుడని చెప్పారు కదా, ఇంద్రియాలు బలహీనం, మనస్సు బలహీనం,
శరీరం బలహీనమవుతుంది, అన్ని బలహీనంగా ఉండడం వలన స్మృతిని కోల్పోతాడు. అథ ఏనం ఏతే ప్రాణాః అభిసమాయంతి. అథ అప్పుడు ఏనం ఈ జీవాత్మ ఏం చేస్తాడు, ఈ ప్రాణాః ఇంద్రియాలన్నీ కూడా ఆ యొక్క హృదయంలోకి వెళ్ళిపోతాయి. అభిసమాయంతి. ఈ గోలకాలు ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ వీటిట్లో ఇంద్రియం ఉంటుంది. చూసే శక్తి, వినే శక్తి, తెలుసుకునే శక్తి, ఆలోచించే శక్తి, ఇవన్నీ కూడా చిదాభాసలో కలిసిపోతాయి, జీవాత్మలో కలిసిపోతాయి. ప్రాణాహ అంటే ఇక్కడ ఇంద్రియములు, జ్ఞాన ఇంద్రియములు, కర్మేంద్రియములు అభిసమాయంతి, అన్నీ కూడా చేరతాయి అని అర్థం. ఎక్కడికి చేరతాయి అంటే హృదయంలోకి చేరతాయి. అభిసమాయంతి. సహ ఏతాస్తేజో మాత్రాః సమభ్యాదదానః. సహ ఈ జీవాత్మ, జీవ అంటే ఇక్కడ మళ్ళీ చిదాభాస. సహ ఏతాస్తేజో మాత్రాః హృదయమేవానన్వక్రామతి. హృదయాన్ని అనుసరించి వెళతాయి. హృదయం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. హృదయం ఎక్కడుంటుందంటే మన గుండె ఉన్నది చూసారా, దాన్ని హృదయం అంటారు. మన గుండెనే హృదయం అంటారు. ఆ గుండెలో హృదయం అనేటటువంటి స్థానంలోకి ఈ చిదాభాసుడు ప్రవేశిస్తాడు. ఆయనతో పాటే ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రవేశిస్తాయి. చూసే శక్తి, వినే శక్తి అన్నీ కూడా హృదయమేవ అన్వవక్రామతి, అనుసరిస్తాయి అని అర్థం. స ఎత్రైష చాక్షుషః పురుషః పరాంగ్ పర్యావర్తతే. అంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ చక్షుర్ దేవత, చాక్షుష పురుష అంటే చక్షుష సూర్య, కళ్ళల్లో ఉన్నటువంటి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు. పరాంగ్ పర్యావర్తతే. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి సూర్యదేవత ఎప్పుడైతే ఈ ఇంద్రియం హృదయంలోకి వెళ్ళిపోతుందో ఇంకా నేను ఈ ఇంద్రియాన్ని అనుగ్రహించవలసిన పని లేదు. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కనుక నేను నా యొక్క స్థానానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ సూర్య భగవానుడు సమష్టి సూర్యుడిలో కలిసిపోతాడు. వెష్టి సూర్య అంశ సమష్టి సూర్యుడిలో కలిసిపోతుంది. అది పరాంగ్ పర్యావర్తతే. తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతాడు సూర్యుడు. మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అంటే ఆ దేవతలు కూర్చొని ఉన్నారు, అధిష్టాన దేవతలు, అందుకనే పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియాలు దేవతల అనుగ్రహం వలన పనిచేస్తున్నాయి. ఆ దేవతలు అందులో కూర్చొని ఉండడానికి కారణం మన యొక్క ప్రారబ్ధ కర్మ. మన కర్మ ఎంతకాలం ఉంటుందో ప్రారబ్ధ కర్మ అంతకాలం ఆ దేవతలు ఆ ఇంద్రియాలలో కూర్చుంటారు. కూర్చొని ఆ ఇంద్రియాలను పనిచేసేటట్లు చేస్తారు. ఆ ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయంటే వాటి వాటి గోళకాల్లో ఉంటాయి. ఇది మరెక్కడా మనకు చెప్పరు శాస్త్రంలో తప్ప. ఇది తెలుసుకోకుండానే చనిపోతున్నారు చాలామంది. తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే ఏవేవి అన్నీ తెలుసుకుంటున్నాడో వాడిని గురించి తెలుసుకోవడం లేదు. ఏమండి, లోకంలో మన పిల్లలు చదివే చదువులన్నీ కూడా తమని గురించి తప్ప అన్నీ చదువుతున్నారు. అందుకనే పరావిద్య అనేటువంటిది ఎందుకు గొప్ప అంటే ఎవడైతే ఏదంతా చదువుతున్నాడో బయట శాస్త్రాలన్నీ, శాస్త్రం అడుగుతున్నది నిన్ను గురించి నువ్వు చదువుకో నాయనా, వాటితో పాటు నిన్ను గురించి నువ్వు కూడా చదువుకోవాలి. ఈ చదువుతున్నవాడెవడు, ఈ తెలుసుకుంటున్నవాడెవడో వాడిని గురించి తెలుసుకోవద్దా? తెలుసుకోకపోతే అవివేకమే కదా. అది మాత్రమే చదువుతావు, ఇది మాత్రం చదవడం లేదు. పరావిద్య. నిన్ను గురించి నువ్వు చదువుకోవడమే పరావిద్య.
ఈ కళ్ళు ఏమిటి, ఈ ముక్కు ఏమిటి, ఈ చెవులు ఏమిటి, ఈ తల ఏమిటి, వెంట్రుకలు ఎంత కట్ చేస్తున్నా పెరుగుతూనే ఉంటాయి, గోల్డ్ కట్ చేసినా పెరుగుతూనే ఉంటాయి, ఎంత మ్యాజిక్గా ఉందే, చదవాలని అనిపించదా నీకు? కొంతమంది వివేకులకు మీలాంటి వాళ్ళకి చదవాలని అనిపిస్తుంది. చాలా కొద్ది మంది పరావిద్యకి వస్తారు, చాలామంది అపరావిద్యలోనే కాలం గడుపుతారు, కాలం అయిపోతుంది వాళ్ళకి. వీళ్ళు పరావిద్యకి రావడం వలన, దీని గురించి తెలుసుకోవడం వలన అత్యంతమైన ఆనందం, తృప్తి, సంతోషం లభిస్తాయి అని చెప్పి శాస్త్రం మనకు పదే పదే చెప్తూనే ఉంటుంది. గురువుగారు కూడా పదే పదే మరీ 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 ఒక్కాణిస్తూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు దాని యొక్క ప్రాధాన్యత. శాస్త్రం అదే చెప్పింది, చదువుకోని వాడికి, ఈ విద్య లేనివాడు ఏ విద్య ఉన్నా విద్య లేనట్లే అన్నది శాస్త్రం. కానీ శాస్త్రానికి గౌరవం ఇచ్చేవాళ్ళు, దాన్ని విలువనిచ్చే వాళ్ళకి ఆ మాట యొక్క విలువ తెలుస్తుంది. అందుకనే గురువుగారు ఉంటే మనకు ఆ గురువుగారు చెప్తారు ఇది ఎంత విలువైనటువంటిది అంటే, అప్పుడు ఆ శిష్యుడికి ఆ శాస్త్రం మీద విలువ పెరుగుతుంది, పెరిగి దానికోసం ప్రయత్నం చేస్తాడు తెలుసుకోవడానికి. అందుకని గురువు లేకపోతే మోక్షం లేదన్నారు త్యాగరాజుల వారు. గురువు ఉంటేనే మార్గదర్శనం, గురువు ఉంటేనే మనకు మంచి మార్గంలో వెళ్ళడానికి సహాయపడతారు. మనకు యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు అంతటి ఆయనకి గురువుగా ఉండి ఇక్కడ చెప్తున్నారంటే, జనక మహారాజు అంటే మామూలు వాళ్ళ, ఎంత గొప్ప రాజు, సీతాదేవి యొక్క తండ్రి, రాముల వారికి మామగారు, ఆయనే గురువు దగ్గర కూర్చొని మరీ మరీ అడిగి తెలుసుకుంటున్నాడు. 1000 ఆవులు ఇస్తాను, 1000 ఆవులు ఇస్తాను, ప్రతిసారికి 1000 ఆవులు ఇస్తున్నారు ఆయన. ఇస్తాను కాదండి, ఇచ్చేశాను అన్నాడు. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగానే 1000 ఆవులు వెళ్ళిపోయిన ఆశ్రమానికి. మళ్ళీ అడిగాడు ప్రశ్న, మళ్ళీ సమాధానం చెప్పగానే మళ్ళీ 1000 ఆవులు వెళ్ళిపోయిన ఆశ్రమానికి. ఆ జిజ్ఞాస, ఆ యొక్క కోరిక, చదవాలనే కోరిక. కనుక మనం చదివే విద్య ఎంత గొప్ప విద్య అని మనకు తెలిస్తేనే దాని యొక్క ఫలం మనకు వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఇప్పుడు హృదయమేవ అన్వవక్రామతి, హృదయంలోకి వెళతాయి. సహా ఎత్ర ఏషః చాక్షుషః పురుషః, ఎవరైతే ఈ కళ్ళల్లో ఉన్నటువంటి అధిష్టాన దేవత అయినటువంటి, కళ్ళకి అధిష్టాన దైవతం సూర్యుడు పరాంగ్ పర్యావర్తతే, మిగతా అవన్నీ మనం సప్లై చేసుకోవాలి. శాంపుల్ కోసం చక్షుషః అని చెప్పారంతే. అందుకని శ్రోత్ర దిగ్వేవత కూడా వెళ్ళిపోతుంది, రసనాయ వరుణ వెళ్ళిపోతాడు, నాలిక రుచి తెలియదు, చెవులు వినపడవు, ముక్కు వాసన తెలియదు, మనస్సులో ఉన్నటువంటి చంద్రదేవత కూడా వెళ్ళిపోతాడు. తర్వాత మిగతా అవన్నీ కర్ణ ఇంద్రియాల్లో కూడా, కర్మ ఇంద్రియాల్లో దేవతలు కూడా వెళ్ళిపోతారు. చెయ్యి లేపలేడు, కాలు కదపలేడు, నోట్లో మాట రాదు. వాగ్దేవత వెళ్ళిపోతాడు, అగ్ని, అందరూ వెళ్ళిపోతారు. బై బై టాటా చీరియో అంటారు. అప్పుడు పర్యావర్తతే అథ, అప్పుడేమవుతాడు, అరూపజ్ఞో భవతి, రూపము చూడలేని స్థితికి వస్తాడు. మనం ఎదురుగానే నుంచుంటాం కానీ మనల్ని చూడలేడు ఆ వ్యక్తి. ఎందుకని? ఆ ఇంద్రియం హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించే దేవత సమష్టి దేవతల్లో కలిసిపోయింది. చూడలేడు అంటాడు. ఏమేమి చూడలేడు, వినలేడని చెప్పి ఇంకా లిస్టు చెప్తుంది ఉపనిషత్తు వరుసగా. నెక్స్ట్ మంత్రంలో ఒక్కొక్క ఇంద్రియంలో ఏమేమి జరుగుతున్నది అని చెప్పబోతున్నది. చదువుతాం తర్వాత పేజీ. 2వ మంత్రం 288వ పేజీ, 208. ఏకీభవతి స పశ్యతీత్యాహుః న పశ్యతీత్యాహుః ఏకీభవతి న జిఘ్రతీత్యాహుః ఏకీభవతి న రసయిత
ఇత్యాహుః ఏకీభవతి న వదతి ఇత్యాహుః ఏకీభవతి న శృణోతి ఇత్యాహుః ఏకీభవతి న మనుత ఇత్యాహుః ఏకీభవతి న స్పృశతి ఇత్యాహుః ఏకీభవతి న విజానాతి ఇత్యాహుః తస్య హైతస్య హృదయస్య అగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేనైష ఆత్మా నిష్క్రామతి చక్షుష్ఠో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్యః తముత్క్రామంతం ప్రాణోనుత్క్రామతి ప్రాణానుత్క్రామంతం సర్వే ప్రాణామనుత్క్రామంతి స విజ్ఞానో భవతి స విజ్ఞానమేవాస్యమన్వక్రామతి తం విద్యాకర్మణి సమాన్వారభేతే పూర్వప్రజ్ఞా చ. చాలా ముఖ్యమైన మంత్రం. చివరి లైన్ శంకరాచార్యుల వారు అనేక సార్లు వారి భాష్యంలో చెప్తుంటారు. ఇప్పుడు ఈ చెవులు కళ్ళు ముక్కులు చూడకపోవడానికి కారణం ఏమిటి అంటే ఏకీభవతి, అన్నీ కూడా ఒక చోటికి వెళ్ళిపోతున్నాయి, ఒకటైపోతున్నాయి. ఇంద్రియాలన్నీ కూడా ఒక స్థానానికి చేరి ఒకటిగా సూక్ష్మ శరీరంలోకి వెళుతున్నాయి. అంటే సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంలోకి వెళ్ళిపోతున్నది. సూక్ష్మ శరీరం కూడా విడిగా పని చేయలేదు స్థూల శరీరం లేకపోతే. సూక్ష్మ శరీరం మాత్రమే పని చేయలేదు స్థూల శరీరం లేకపోతే. కనుక ఆ సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంలో ప్రాజ్ఞలోకి వెళ్ళిపోతుంది. ప్రాజ్ఞ అంటే ఏమిటి? ఇక్కడ వ్యష్టి ప్రాజ్ఞ, సమష్టి అంతర్యామి అని అర్థం. మన హృదయంలో ఉన్న పరమాత్మలోకి వెళ్ళిపోతాయి అని అర్థం. ఏకీభవతి కనుక న పశ్యతి ఇత్యాహుః. అందుకనే ఏమంటారు, ఆ వ్యక్తి దగ్గర నుంచున్న చుట్టుపక్కల మనుషులందరూ కూడా ఆ బెడ్ చుట్టూ నుంచుంటారు. తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర కుడివైపు ఎడమవైపు చుట్టాలందరూ నుంచుంటారు. ఇంట్లో వాళ్ళు, బంధువులు అందరూ ఏమంటారు వాళ్ళందరూ? న పశ్యతి ఇది ఆహుః. చూడటం లేదండి, చూడటం లేదండి అని అంటారు. తర్వాత ఏకీభవతి న జిఘ్రతీత్యాహు. ఎప్పుడైతే ఈ వాసన చూసేటటువంటి ఈ యొక్క ఇంద్రియం ఉన్నదో హృదయంలోకి వెళ్ళిపోగానే జిఘ్రతి అంటే వాసన చూడలేకపోతున్నాడు. అశ్విని కుమారులు కూడా వెళ్ళిపోయినారు. అశ్విని కుమారులే కదా ఈ అధిష్టాన దేవతలు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏకీభవతి న రసయిత ఇత్యాహుః. కలిసిపోవడం వలన, ఏకమైపోవడం వలన న రసయతి, రుచి తెలుసుకోలేకపోతున్నాడు. నాలిక మీద పెడితే బయటకు వచ్చేస్తున్నాయి, ఏవి లోపలికి వెళ్ళటల్లా. గుటక వేయడం ఆగిపోయిందండి, గుటక వేయటం ఆగిపోయింది. నాలిక మీద తేమ తగ్గిపోయింది, నాలిక ఎండిపోయింది. రస అంటే రసన దేవత వరుణం లేడు. అందుకనే డాక్టర్ గారు నోరు తెరవండి అంటాడు. ఫస్ట్ నాలిక చూస్తారు. నాలిక చూడంగానే మనిషి ఉన్నాడా లేదా అని తెలిసిపోతుంది, ప్రాణం ఉన్నదా లేదా అని. అంటే ఆ యొక్క రుచి చూసే శక్తి
ఆ తడి ఆరిపోయింది అంటారు. నాలిక మీద తడి ఆరిపోయింది అంటారు. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా తడి ఆరిపోతుంటే ఎంతో బాధపడుతుందో చూసారా? అసలు తడి ఆరిపోయిన వాడికి నోరు ఎట్లా ఉంటుందో చూడండి. ఆ నాలిక మీద తడి ఉన్నంత వరకే మనం ఎలా ఇవ్వని అర్థం, లేకపోతే ఏమీ లేదు. రసయతి ఇది ఆహుహు చెప్తుంటారు. లోపలికి ఆహారం వెళ్ళడం లేదండి, ఏది ఇచ్చినా కూడా బయటికి నెట్టేస్తున్నాడు అంటుంది. అదా ఆ దేవత లేడు లోపల. ఏకీభవతి న వదతి ఇత్యాహు. రసయిత అనేటువంటిది జ్ఞాన ఇంద్రియం, న వదతి అనేది వాగింద్రియం. వాగ్దేవత బయటికి వెళ్ళిపోయింది, మాటలు కూడా రావడం లేదు. సైగ చేస్తుంటాడు, నోట్లో నుంచి మాట రాక సైగ చేస్తుంటాడు. కాసేపు చేస్తాడు ఆ సైగ కూడా, మళ్ళీ అది కూడా చెయ్యి కూడా పడిపోతుంది. చిన్నగా చేస్తున్నట్లే ఉంటాడు, అట్లా ఆగిపోతుంది చక్కన. నా వదతి ఇత్యాహు. మాట్లాడటం లేదండి, అసలు మేము ఎంత పలకరించినా పలకటం లేదండి అంటుంటారు. వీళ్ళంతా కంప్లైంట్స్ అనమాట. పాపం ఆయన పడే కష్టం వీళ్ళకేం తెలుస్తుంది? మాట్లాడటం లేదు, చూడటం లేదు, తినడం లేదు, స్పృహ లేదు అని అంటుంటారు. అందుకని మనం యాక్చువల్గా అవన్నీ అనకూడదు అక్కడ ఉన్నప్పుడు. ఆ వ్యక్తి ఎంత నరక యాతన పడతాడంటే ఆ సమయంలో చెప్పడానికి వీల్లేదు. చూడడం లేదని, మాట్లాడటం లేదని అనకూడదు. ఆ జీవుడికి మనం సహాయం చేయాలి. ఏం చెయ్యగలిగితే అది చెయ్యాలి. కానీ ఆ స్థితిలో సహజంగా అందరూ అనేది మాట్లాడటం లేదండి, చూడటం లేదండి అసలు అనేటటువంటి ఒక నెగిటివ్గా మాట్లాడతారు చాలామందికి తెలియక. ఆ మరణం పుట్టడం అనేది ఎంత సహజమో మరణం అనేది అంత సహజం అని చెప్పి ఒప్పుకోం మనం. అందువల్ల ఏం చేస్తామంటే ఆ డాక్టర్ని పిలిచి ఈ డాక్టర్ని పిలిచి వాడిని నానా ఇబ్బంది పెడతాం మన ఆత్రం కోసం. ఎంతో ప్రయత్నం చేస్తాం, తినిపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ కర్మ ఉన్నంత వరకే ఆ లింక్ అది అయిపోతున్నప్పుడు జీవుడు వెళ్ళిపోవాలి, ఎవరు ఆపలేరు, అది మాత్రం గ్యారెంటీ. కనుక మరణం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే అది మనం తెలుసుకోవడం దాని గురించి. మరణం అనగానే ఆ వ్యక్తి మనల్ని వదిలిపెట్టిపోతున్నాడని అంటామే, కానీ అసలు ఎంత విషయాలు ఎన్ని జరుగుతున్నాయి ఆ శరీరంలో తెలుసా? చదువుతుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ మరణించే వ్యక్తిని చదివితే మనకు తెలుస్తుంది. ఆ పక్కన ఉన్నప్పుడు మనిషి చదవకపోతే తెలియదండి. చదివినప్పుడు మాత్రమే నిజంగా అసలు ఏం జరుగుతున్నదని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మనం దగ్గరుండి చూడక్కర్లా, కళ్ళతో ఊహించుకోండి. ఒక వ్యక్తి మరణశయ్య మీద ఉన్నాడు, ఇవన్నీ ఇట్లా చెప్తుందంటే ఊహించండి మానసికంగా. కనుక మరణం అనేటువంటిది కూడా ఏదో ఒక అమంగళం అట్లా అనుకోకూడదు. అది సృష్టిలో ఒక భాగం. ఈ శరీరంలో ప్రాణం వచ్చి ఉత్పత్తి కావడం ఎంత సహజమో ఈ శరీరం వదిలిపెట్టడం కూడా అంతే సహజం. అందుకని ఎంత శాస్త్రం చదివితే మనకు అంత మరణ భయం తగ్గుతుంది. మరణం అనేది ఏమిటని మెకానిజం తెలుస్తుంది, మనకు భయం ఉండదు. చదవని వాళ్ళకి చాలా భయం ఉంటుంది. మరణం అంటే భయం, మరణం అంటే ద్వేషం, మరణం అంటే కోపం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం, శారీరక బ్రాహ్మణం. ఓకే, చూడండి. న వదతి ఇత్యాహు ఏకీభవతి న శృణోతి ఇత్యాహు. శ్రోత్ర ఇంద్రియం, చెవులు వినేటటువంటి శక్తి ఆ ఇంద్రియం హృదయంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక్క ఇంద్రియం కూర్చొని ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా కరణాలే కదా. కనుక ఆ ప్రారబ్ధ కర్మ అనేది లాగేస్తున్నది హృదయంలోకి. అయినప్పుడు ఏమైంది, వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ అయిపోయినారు. కనుక అందరూ వెళ్ళి తీరాల్సిందే, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను రాను అని అనడానికి లేదు. చెవులు వినే శబ్దం కూడా వెళ్ళి కూర్చోవాల్సిందే హృదయంలో. ఉత్క్రమణం అంటారు దాన్ని. స్థానంలో నుంచి ఉత్క్రమించి హృదయంలోకి వెళ్ళడం. అక్కడ చిదాభాస ఎదురు చూస్తుంటాడు, అందరు రాండి, బయలుదేరాలి, ప్రయాణం టైం అయింది, బండి బయలుదేరబోతున్నది అంటాడు.
అందరూ గిరగరగరగ పరిగెత్తాలి లోపలికి, హృదయంలోకి. న శృణోతి ఇత్యాహు ఏకీభవతి. ఎప్పుడైతే మనస్సు కూడా హృదయంలోకి వెళ్ళిపోయిందో ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది. ఇంకా ఆలోచన ఉండదన్నమాట, ఏమీ ఆలోచించలేడు అస్సలు. నా మనుత ఇత్యాహు, ఆలోచనలు ఉండవు. తర్వాత న స్పృశతి ఇత్యాహు, ఎప్పుడైతే ఈ స్పర్శ ఇంద్రియం కూడా హృదయంలోకి వెళ్ళిపోయిందో మీరు తాకినా కూడా ఆ మనిషికి తెలియదు. మామూలుగా మన ఆప్త బంధువులు ఎవరైనా మనకు ఆప్తులైన వాడు చనిపోతే వాళ్ళని పట్టుకొని కుదుపుతారు, పైగా పడుకొని వాళ్ళ మీద పడి ఏడుస్తారు. నువ్వు ఎంతన్నా పడినా ఎంత కుదిపినా వాళ్ళని ఎంత గట్టిగా చెయ్యి పట్టుకున్నా కూడా వాళ్ళకి స్పర్శ తెలియదు. మనం పట్టుకుంటాం కానీ మనకు ఆ శరీరం మీద ఉన్న అభిమానం వలన పట్టుకుంటాం, కానీ అసలు ఆ శరీరానికి స్పర్శే లేదు కదా. ఆ ప్రాణాలన్నీ కూడా పంచప్రాణాలు కూడా హృదయంలోకి వెళ్ళిపోయినాయి. హృదయంలోకి వెళ్ళినప్పుడు స్పర్శ లేనప్పుడు మనం ఎంత కుదిపినా కూడా పలకరు. కానీ ఈ మెకానిజం అంతా మనకు తెలియదు కనుక ఆ సమయానికి తెలిసినప్పుడు కూడా గుర్తుండదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఆ అభిమానం, శరీరం మీద అభిమానం ఎంత అభిమానము. యాక్చువల్గా శరీరం అనేటువంటిది ఒక కవచం. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అసలు ఈ విషయాన్ని వినడానికే ఇష్టపడరు చాలామంది. మరణం పేరు కానీ, మరణించడం కానీ, ఆ డెత్ గురించి నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదువుతుండేదాన్ని, సోల్ ఆఫ్టర్ డెత్. అంటే మరణించిన తర్వాత ఈ జీవాత్ముడు ఎక్కడికి వెళ్తాడని ఒక పుస్తకం, శివానంద గారి పుస్తకం ఉండేది. అది వెరీ క్యూరియస్గా చదివేదాన్ని నేను. సోల్ ఆఫ్టర్ డెత్ అంటే మరణించిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళతారు, ఎలా వెళతాడు, ఏం అర్థం కాలేదు. ఏం చదివానో తెలియదు నాకు, అప్పుడు చదివేదాన్ని. ఎందుకంటే డెత్ అంటే క్యూరియస్ కదండి, ఏమైపోతాను, నేనేమైపోతాను చదువుతాను. ఆ జీవాత్మని గురించి ఆయన అన్నీ రాస్తారు, పాయింట్ బై పాయింట్, పాయింట్ బై పాయింట్. నేను చదివినప్పుడు నాకు 16 ఏళ్ళే కనుక ఎప్పుడో వచ్చే మరణ భయానికి ఇప్పటి నుంచే తయారవమంటుంది శాస్త్రం. ఎప్పుడో వచ్చే మరణ భయాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మరణం అంటే ఏమిటో తెలుసుకో, అసలు దాని మెకానిజం ఏంటో తెలుసుకో. ఎందుకంటే దాన్ని మించిన బాధ మరొకటి లేదు ప్రపంచంలో, మరణ భయం. మన మరణ భయాన్ని కానీ, మన మరణాన్ని గురించి కానీ, మన సంబంధించిన వాళ్ళ మరణాన్ని గురించి కానీ ఊహించలేము అస్సలు. ఎందుకు ఊహించలేమంటే మనకి ఈ శరీరం మీద ఉన్న అభిమానం వల్ల. శాస్త్రం చెప్తుంది అట్లా అనుకోవాకు, ఈ వస్త్రం ఎట్లా పాతదైపోతే వదిలిపెడతావో మరొక వస్త్రం కట్టుకుంటావు కదా. కనుక జీవుడికి మరణం లేదు, ఈ శరీరానికి మరణం ఉంది కానీ జీవుడికి మరణం లేదు కదా. జీవుడు ఇంకొక శరీరంలోకి వెళ్తాడు, ఇంకొక శరీరంలో మళ్ళీ వ్యవహారం చేస్తుంటాడు. అది విషయం జరుగుతున్నది అక్కడ. కనుక మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనకు తెలుస్తుంది శాస్త్రం చదివితే. ఈ శరీరం అనేది తోలు, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నీ కూడా బాహ్య శరీరం ఒక కవచం. ఆ ఎవరికి? ఆ సూక్ష్మ శరీరానికి. సూక్ష్మ శరీరమే నిజమైన జీవుడు. ఆ సూక్ష్మ శరీరం కొంతకాలం అయిన తర్వాత వెళుతుంది, వెళ్ళి తీరుతుంది, వెళ్ళక తప్పదు. కనుక ఏంటంటే ఇప్పుడే ప్రిపేర్ అవ్వు. ఎప్పుడో వెళ్ళే ప్రయాణానికి ముందుగానే టికెట్ కొనుక్కుంటున్నావా లేదా? 3 నెలల ముందే, 4 నెలల ముందే. అట్లాగే జీవన యాత్ర కూడా ఈ కంపార్ట్మెంట్ అయిపోయింది, ఇంకో కంపార్ట్మెంట్లోకి వెళతాం, ఇంకో ట్రైన్ ఎక్కుతాం, అంతే తేడా. కొంచెం ముందు వెనుక ముందుగా ఉంటుంది, అంతే తేడా. ఇట్లా తెలుసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చూడండి, రిలాక్స్గా ఉంటుంది, దిగులు చింత ఉండదు కదా. మనిషికి మరణం ఒక్కసారే వస్తుందండి, శరీరాన్ని వదిలిపెట్టడం ఒక్కసారే. మరణ భయం ఎన్నిసార్లు వస్తుందో తెలుసా? 100 సార్లు, 1000 సార్లు వస్తుంది. మరణించే బాధ కంటే మరణం వస్తుందనే బాధ మహాబాధ. అది ఎందుకంటే మోహం వలన వస్తుంది, అజ్ఞానం వలన వస్తుంది. కనుక ఇంత చక్కగా మనకు ఉపనిషత్తులు చెప్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా న స్పృశతి ఇత్యాహు న మనుతే ఇత్యాహు
నా విజానాతి ఇత్యాహు. ఏమి తెలుసుకోలేకపోతున్నాడు, బుద్ధి కూడా పనిచేయదండి, బలహీనుడైపోయినాడు కదా, శరీరాలు ఇంద్రియాలు పటుత్వం తగ్గిపోయింది. నా విజానాతి, ఏమని కనుక్కోవడం లేదు. తస్య హైతస్య హృదయస్య అగ్రం ప్రద్యోతతే. ఇవన్నీ కూడా ఏమండి, హృదయంలోకి అనేక నాడులు ఉంటాయి, హృదయం నుంచి బయటికి వస్తూ ఉంటాయి. అందుకే చూసారా, గుండెలో నుంచి మనం రక్తం పంపించేటప్పుడు అనేక నాడుల ద్వారా ఆ రక్తం బయటకు వస్తూ ఉంటుంది, వచ్చి శరీరం అంతా వ్యాపిస్తుంది. మళ్ళీ అది శుద్ధిపడి ఆ రక్తం మళ్ళీ బయటికి శుద్ధమైనది వచ్చి రక్తం శుద్ధం అవుతూ ఉంటుంది ప్రతి క్షణం. మన గుండెలో గుండె ఏం పని చేస్తుంది, ఒక గుండె ఉన్నది, అది పనిచేస్తున్నది, చెడు రక్తాన్ని ఒకవైపు పంపించి మంచి రక్తాన్ని శరీరానికి వ్యాపింపజేస్తోంది. ఆ గుండెలో ఉంటుందండి ఈ హృదయం. ఈ హృదయం అనే గుండె హృదయం, అక్కడ ఇవన్నీ చేరతాయి. చేరి ఇప్పుడు ఈ జీవుడు బయటికి వెళ్ళాలి, ఉత్క్రామణం. ఇవన్నీ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరు రెడీగా వచ్చేసారు, అందరూ ఇంకా జర్నీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక వెలుగు కాంతిలాగా ఆ నాడి ఎటువైపు నుంచి వెళుతుందో అక్కడ ఒక లైట్ వెలుగుతుందట. అగ్రం ప్రద్యోతతే అన్నాడు. అగ్రం అంటే ఏమిటి, సూక్ష్మ నాడి ఉంటుంది. ఉపాసకుడైతే ఆ యొక్క సూక్ష్మ నాడి యొక్క ద్వారం వెలుగుతుంది, కాంతి. ఆ సూక్ష్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి వెళతాడు, బ్రహ్మరంధ్రం ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు. ఉపాసకుడు కాకపోతే ఏమవుతుంది అని చెప్తున్నారు. ప్రద్యోతతే ఏషః ఆత్మ నిష్క్రామతి. ఇప్పుడు ఈ జీవాత్మ వదిలిపెడుతున్నది ఈ శరీరాన్ని, అందరినీ చేర్చుకున్నది. సూక్ష్మ శరీరం యొక్క భాగాలన్నింటినీ వచ్చి చేరినాయి, పంచప్రాణాలు కూడా వచ్చేసినాయి. అంటే గాలి ఆల్మోస్ట్ పోయిందని అర్థం. పంచప్రాణాలన్నీ వచ్చేసినాయి అంటే ఏమిటి అర్థం, ఇంకా గాలి శ్వాస కూడా ఆగిపోయింది. చూడటం లేదు, వినడం లేదు, తెలుసుకోవడం లేదు, ఆలోచించడం లేదు, స్పర్శ లేదు, ఏమీ లేవు, ప్రాణాలు లోపలికి వెళ్ళిపోయినాయి. కనుక అప్పుడేమవుతుంది, ఆ నాడి ఎక్కడైతే ఏ నాడి గుండా వెళ్ళాలో ఆ ఒక 72 లక్షలు 72,000 లక్షల్లో ఉంటాయట నాడులు, అన్ని ఉంటాయి మన శరీరంలో. వీడు ఎటు వెళ్ళాలంటే ఆ నాడి దగ్గర లైటు, సినిమాల్లో పౌరాణిక సినిమాల్లో హీరో లోపలికి గుహలోకి వెళ్ళేటప్పుడు లైట్లు వెలుగుతూ ఉంటాయి. అక్కడ కరెక్ట్గా ఒక చోట ఒక గుహలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు లైట్లు వెలుగుతూ ఉంటాయి. అక్కడ ఉంటుంది మణి, అక్కడ ఆ మణి దగ్గర లైట్ వెలుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ కూడా ఆ జీవాత్మ లైట్ వెలగంగానే ఇది ద్వారం, నేను వెళ్ళవలసింది అని తెలుసుకుంటుందట. ఎలా, ఏ ద్వారం, చక్షుష్టోవా అంటే కళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది ప్రాణం. కొంతమందికి చూసారా, కళ్ళు తెరుస్తారు, తర్వాత వచ్చి డాక్టర్ గారు వచ్చి కళ్ళు మూస్తాడు, చనిపోయిన తర్వాత ఇంకా కళ్ళల్లో నుంచి ప్రాణం పోయిందండి అంటాడు. చక్షుష్టోవా మూర్ధ్నోవా, తల పైనుంచి వెళ్ళిపోతుంది కొంతమందికి, మూర్ధ్నోవా. అన్యేభ్యోవా, లేక చెవుల్లో నుంచి వెళ్ళొచ్చు, ముక్కుల్లో నుంచి వెళ్ళొచ్చు, నోట్లో నుంచి వెళ్ళొచ్చు. కొంతమంది నోరు తెరిచి చనిపోతారు చూసారా, అంటే నోట్లో నుంచి పోయిందండి అంటాం. అట్లా అనమాట. అన్యేభ్యోవా శరీర దేశేభ్య తముత్క్రామంతం ప్రాణాః అంటే పంచప్రాణాలు కూడా ఆ యొక్క సూక్ష్మ శరీరాన్ని అనుసరించి ఇంద్రియాలతో పాటు పంచప్రాణాలు వెళ్ళిపోతాయి. అనుత్క్రామంతి అంటే వెంట అనుసరిస్తాయి అని అర్థం. బయటకి వెళ్ళడానికి అనుసరిస్తాయి పంచప్రాణాలు కూడా. లాస్ట్గా అదేనండి, మనిషికి కళ్ళు చూడటం తగ్గిపోయినా కూడా ప్రాణం ఉంటుంది, మాటలు వినకపోయినా కూడా ప్రాణం ఉంటుంది, వాసన చూడటం తగ్గిపోయినా ప్రాణం ఉంటుంది, స్పర్శ తెలియకపోయినా ప్రాణం ఉంటుంది, గాలి ఆడుతూనే ఉంటుంది. చివరిగా ఎవరు ఫైనల్గా అందరు వచ్చేసారా అని చెప్పి చూస్తుంటారు కదా, ప్రయాణంలో కూడా అందరు వచ్చారా అని చెప్పి ఎవరైతే అడుగుతాడో వాడుకుతాడు చివరికి. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా అని చెప్పి ముందు అటెండెన్స్ తీసుకుంటారు. కళ్ళు ఇంద్రియాలు వచ్చినాయా, చెవులు వచ్చినాయా,
స్పర్శ వచ్చేసిందా, మనసు వచ్చిందా, విజ్ఞానం వచ్చిందా అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ప్రాణం వదలాలి. లేకపోతే ఈయన ముందే వెళ్ళి కూర్చుంటే కష్టం. చూసారా, ఆ ఇంద్రియాలన్నీ వచ్చిన తర్వాత పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార అన్నీ వచ్చి చేరిన తర్వాత ఇంకా ప్రాణం సరే ఇప్పుడు బయలుదేరదాం అంటుంది. ప్రాణంతో పాటు చిదాభాస బయటికి వెళ్తుంది. ఎందులో గుండైనా వెళ్ళొచ్చు బయటికి. వెళ్ళి ఉత్క్రామతి ప్రాణం అనుత్క్రామంతం సర్వే ప్రాణా అనుత్క్రామంతి. ఎప్పుడైతే ప్రాణం ముందు నడుస్తుంటుంది, పంచప్రాణాలు ముందు నడుస్తుంటే మిగతా ఇంద్రియాలన్నీ కూడా, ఇంద్రియాలంటే ప్రాణాలంటే మిగతా ఇంద్రియాలని అర్థం, వాటికి కూడా ప్రాణాలనే పేరు ఇంద్రియాలకు కూడా. అవి కూడా కలిసి ఈ ప్రాణంతో పాటే వెనక్కి వెళతాయి. అందరూ వచ్చారని చూసిన తర్వాత రండి వెళదాం బయటికి అని చెప్పేసి అందరూ బయటికి వెళ్తారు. ఎవరెవరు వెళ్తారు? పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనస్సు, బుద్ధి, చిత్తాహంకార, అంతఃకరణం మొత్తం కలిపి చిదాభాస ముందు వెళుతూ ఉంటాడు. వీళ్ళందరూ వెళ్తుంటాడు. జీవుడు చిదాభాసతో పాటు వీళ్ళందరూ వెళ్తారండి. మొత్తం కలిపి సూక్ష్మ శరీరం అండి. సూక్ష్మ శరీరం అంటే కారణ శరీరంతో పాటు, కారణ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళగానే తర్వాత ఈ చివరి రెండో లైన్లో చివరి నుంచి అనూత్క్రామంతి, నువ్వు దీర్ఘం ఉండాలి. అనూత్క్రామంతి న విజ్ఞాన సహ విజ్ఞానో భవతి స విజ్ఞానమేవా అన్వవక్రామతి. విజ్ఞానం అంటే ఇక్కడ వైదిక కర్మ. ఆ శరీరానికి మళ్ళీ జన్మ రావడానికి కారణమైనటువంటి వాసనలు ఉంటాయి కదా, ఏ శరీరం తీసుకోవాలో దానికి తగినటువంటి వాసనలు. విజ్ఞానం అంటే చేసిన కర్మల యొక్క వాసనలు. విజ్ఞానమేవ అన్వవక్రామతి. ఉపాసన వైదిక కర్మ తం విద్యాకర్మణి సమన్వారభేతే. అంటే తాను చేసినటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మను తీసుకొని వెళతాయి. ఎందుకంటే కర్మే కదా డిసైడ్ చేసేది నెక్స్ట్ బర్త్ని ఏ శరీరం ఇవ్వాలనేది. కనుక మనం చేసిన పుణ్య పాపం మనల్ని అనుసరిస్తుంది అని అర్థం. అన్వవక్రామతి సమన్వారభేతే. ఆ యొక్క జ్ఞానాన్ని, ఏ జ్ఞానం? తాను చేసిన కర్మల అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ కర్మల్ని తీసుకొని ఆ జీవాత్ముడు, లేక వాసన అనొచ్చు. పూర్వ ప్రజ్ఞ అంటే వాసన. వాసనల ద్వారా పూర్వజన్మ వాసనలన్నిటినీ తీసుకొని సంచిత ఆగామి కర్మల యొక్క వాసనలతో పాటు పుణ్య పాప కర్మ మృతం శరీరం ఉత్సృజ్య కాష్టలోష్ట సమం క్షితౌ. ఈ మృతమైన శరీరాన్ని వదిలిపెట్టేసి కాష్టలోష్ట సమం, ఇది కట్టెతో సమానం, మట్టి పెళ్లతో సమానం. కాష్టలోష్ట సమం క్షితౌ, భూమి మీద వదిలిపెట్టేది. బాంధవా విముఖాయాంతి, బాంధవులందరూ వెళ్ళిపోతారు. వచ్చిన వాడు చూడటానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వీడితో వచ్చేది ఏమిటి అన్నాడు, శరీరం వదిలిపెట్టిపోయింది. ఇక్కడ ధర్మం తం అనుగచ్చతి అన్నాడు. పుణ్యమే నీతో పాటు వచ్చేది అన్నాడు. పాపం వస్తుంది పుణ్యంతో పాటు, రెండు కలిసి వస్తాయి. కనుక నీతో పాటు వచ్చేది ఏమిటో దాన్ని చూసుకొని చేర్చిపెట్టుకో. వీళ్ళెవరూ రారు. దగ్గర పుణ్యాన్ని సంపాదించుకో, మంచిని సంపాదించుకో అని చెప్తుంటారు మన వాళ్ళు. అని వీడికి వెళ్ళే వరకు బుద్ధి రాదుగా మనిషికి. రాగద్వేషాలు కోపతాపాలతోనే కాలం వెళ్ళిపోతూ ఉంటుంది మనిషికి. కానీ మన వాళ్ళు ఎందుకు చెప్తారు ఇవన్నీ అంటే, చిన్నప్పుడే ఇవన్నీ అలవరుచుకుంటే అసలు పరమసత్యం ఏమిటి? మనిషి చనిపోవడం సత్యం, మళ్ళీ జన్మ తీసుకోవడం సత్యం, ఆ వచ్చే జన్మ నీ యొక్క పుణ్యపాప కర్మల మీద ఆధారపడి ఉంటుందనేది సత్యం. సత్యం కానటువంటి ఈ బాంధవ్యాలను పట్టుకొని వేళ్లాడతావేంటి? కోపతాపాలతో, ఈర్ష అసూయ ద్వేషాలతో ఎందుకు వృధా చేసుకుంటావు అని చెప్పి అప్పుడే వార్నింగ్ ఇస్తుంది మనకు.
శాస్త్రం. అందుకే చాలామందికి శాస్త్రం అంటే భయం. అర్థమైందా? సత్యానికి భయపడేవాడు అంటే జరగవలసినది ఇది అని తెలుసుకోవడానికి భయపడతాడు ఒకడు. దాని నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. తప్పించుకుంటే మాత్రం ఆగుతుందా ఏమిటి? ఆగదు కదా. వివేకవంతుడు దాన్ని ఎదుర్కొంటాడు, దాంట్లో ఎలా మెలగాలో తెలుసుకుంటాడు. అది విషయం. తర్వాత మంత్రం చదువుతాం. కనుక ఈ ఇంద్రియ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయినారు అని మనం తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు గోలకం, ఇంద్రియం, దేవత. ఇంద్రియం జీవేన ఏకీభవతి, దేవాంశ దేవేన ఏకీభవతి. ఇంద్రియం అనేది జీవుడితో కలిసిపోతుంది. దేవుని యొక్క అంశం అంటే ఆ దేవతాంశం ఆ దేవతలో కలిసిపోతుంది అని గుర్తు చేసుకోవాలి మనం. అది తర్వాత పేజీలో ఉంది. 3వ మంత్రం చదువుతాం. తద్యథా తృణజలాయుకం తృణస్యాంతం గత్వా అన్యమాక్రమ్య ఆత్మానముపసంహరతి ఏవమేవాయమాత్మా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యమాక్రమ్య ఆత్మానముపసంహరతి. ఈ 3-4 మంత్రాల్లో 2 ఉదాహరణలు ఇస్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలింది, మరొక శరీరాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే ఇక్కడ జలగ దృష్టాంతం చెప్తున్నారు. జలగ తెలుసా? నీళ్ళల్లో ఉంటుంది. జలాయుక అంటే జలగ. ఆ జలగ ఏం చేస్తుందిట? ఒక ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి వెళుతుంది. ఒక ఆకు మీద ఉన్న జలగ ఇంకొక ఆకు మీదకి వెళుతుంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే తాను అందుకు మీద కాలు పెట్టి మొదట భాగాన్ని పెట్టుకి ఈ యొక్క శరీరాన్ని కుంచిస్తుందన్నమాట. ఇది ఆ ఆకు మీదకి తీసుకుంటుంది, ఈ ఆకుని వదిలిపెట్టేస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వ్యాఖ్యానకర్త మనకు ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. గొంగళి పురుగు ఉంది చూసారా? ఈ ఆకుని తినేస్తూ ఉంది. ఈ ఆకుని ఖాళీ చేసేసి మరొక ఆకు మీదకి వెళుతుంటుంది. 2 ఆకులు పక్క పక్కనే ఉంటాయి. ఇది తిని ఖాళీ అవ్వంగానే దీన్ని వదిలిపెట్టేసి ఆ శరీరం చూసారా అట్లా కుంచుకుంటూ ఉంటుంది. గొంగళి పురుగు చూసారా? అది ముందుకు జరగడానికే వెనక శరీరాన్ని ఇట్లా లాక్కుంటూ ఉంటుంది. అట్లాగే ఈ సూక్ష్మ శరీరం కూడా ఆ స్థూల శరీరం నుంచి లాక్కుంటుందన్నమాట. లాక్కొని ఇంకొక శరీరంలోకి జొరబడుతుంది. ఆ శరీరం కనపడదు మన కంటికి. ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఇంకొక సూక్ష్మ శరీరంలో ప్రవేశించి కనపడనటువంటి స్థూల దేహం, ఆ కనపడనటువంటి స్థూల దేహంలో ప్రవేశించి తర్వాత ఆ కనపడే స్థూల దేహంగా మారుతుంది అది. అందుకని శరీరం ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ వచ్చేసింది, అయితే ఇంకా తల్లి గర్భంలో ప్రవేశించలేదు. సూక్ష్మమైనటువంటి కంటికి కనపడని స్థూల దేహం అంటారు దాన్ని. కంటికి కనపడని స్థూల దేహం బల్లో నల్లో పిల్లో మనుష్యుడో ఎవరో తెలియదు, కానీ ఆల్రెడీ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించింది వెంటనే. కానీ ఆ ఆ స్థూల శరీరం ఒక తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎదగడం మొదలు పెడుతుంది. అంతవరకు అది కనపడదు కంటికి అని దానికి శాస్త్ర ప్రమాణం. అదే చెప్తున్నారు ఇక్కడ. తద్యథా తృణజలాయుక, జీవాత్ముడు మరి ఒక శరీరంలో ప్రవేశించడాన్ని మనకు తృణజలాయుక జలగ దృష్టాంతంతో చెప్తున్నారు. తృణస్య అంతం గత్వా, తృణం అంటే గడ్డి, ఆకు, గడ్డి పోచ కానీ ఆకు కానీ, తృణం అంటే ఎటువంటి ఆకైనా సరే. అంతం దాని చివరి భాగానికి గత్వా వెళ్ళి అన్యమాక్రమ్య
వేరే ఆకును పట్టుకున్న తర్వాత, దాని యొక్క పట్టు దొరికిన తర్వాత ఆత్మానం ఉపసంహరతి, తనను తాను శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, తన శరీరాన్ని, అక్కడ సూక్ష్మ శరీరం కాదు, మన జలగ గురించి, గొంగడి పురుగు గురించి చెప్పేటప్పుడు తన శరీరాన్ని ఆ కింద ముందున్నటువంటి ఆకు నుంచి తొలగించుకుంటుంది. ఉపసంహరతి అంటే వెనక్కి తీసుకుంటుంది. ఏవమేవాయ ఆత్మ, ఇదే విధంగా జీవాత్మ కూడా ఇదం శరీరం నిహత్య, ఈ శరీరాన్ని వదిలిపెట్టి అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమ్య, ఇక్కడ అవిద్యాం అంటే ఈ యొక్క శరీరాన్ని, అజ్ఞానం వలన జన్మించినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టి, అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. ఇక్కడ ఆత్మానం అంటే సూక్ష్మ శరీరం, జీవాత్మ అని అర్థం. జీవాత్మ అంటే ప్రతిబింబ చైతన్యం. ఎక్కడెక్కడ సూక్ష్మ శరీరం ఉంటే అక్కడక్కడ ప్రతిబింబ చైతన్యం ఉంటుంది. ఎక్కడెక్కడ అద్దం ఉంటే అందులో ప్రతిబింబం ఉంటుంది. అద్దం ఎక్కడ పెట్టండి, ఎక్కడ పెట్టినా కూడా ప్రతిబింబం ఏర్పడుతుందా, ఏర్పడదా? ఒకసారి తమాషాగా ఉంటుంది, అద్దం తీసుకెళ్ళి గోడకి పెట్టండి, గోడకి తిప్పి పెట్టండి, ఏం ప్రతిబింబం లేదండి అంటారా? గోడ ప్రతిబింబం ఉంటుంది అందులో. అద్దము ప్రతిబింబం లేని అద్దం ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, ప్రతిబింబము లేని అద్దము ఉండదు. దాని ముందు పురతః ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు దాంట్లో ప్రతిబింబిస్తుంది. సూక్ష్మ శరీరం కూడా అద్దం లాంటిది. ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది ఉండడం వలన, ఈ సూక్ష్మ శరీరం అనే అద్దం ఉండడం వలన ఆ జీవాత్మ ప్రతిబింబ చైతన్యం చిదాభాస ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. ఎప్పుడు ఉండడండి అంటే జ్ఞానికి మాత్రమే, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే, ఆ కర్మలన్నీ కూడా తొలగినప్పుడు మాత్రమే, ఆ చిదాభాస అహంకారము నశించినప్పుడు మాత్రమే మరొక శరీరం లేకుండా ఉంటుంది. అది 7వ మంత్రం నుంచి చదువుతాం అనుకోండి. ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పారు మనకు. జీవుడు ఎట్లా మరొక శరీరంలో ప్రవేశిస్తాడు, ఏ విధంగా ప్రవేశిస్తాడు అనే దానికి ఇది చెప్పారన్నమాట. ఆత్మానం ఉపసంహరతి, వెనుకకి తీసుకుంటాడు. ఆత్మానం అంటే తన శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని అని అర్థం. ఆక్రమం అంటే ఆ యొక్క శరీరం సపోర్టు ద్వారా ఇంకొక శరీరాన్ని తీసుకున్నాడు కదా. గొంగళి పురుగు ఆకును పట్టుకోవడం వల్లనే కదా ఈ ఆకును వదలగలిగింది. అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరం కూడా మరొక స్థూల శరీరాన్ని తీసుకున్న తర్వాత ఇది వదిలిపెడుతుంది. అయితే కనపడదు ఆ శరీరం, ఆ శరీరమే తర్వాత పెద్దదవుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అవిద్యాం అంటే అచేతనమైనటువంటి అవిద్యాం. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఇన్సెన్షియన్సీ అని ఇచ్చారు. ఇన్సెన్షియంటి అవిద్యాం అంటే అచేతనమైనటువంటి. అవిద్యాం గమయిత్వా దేహాంతర ప్రాప్తి, కొత్త శరీరంలో ఆత్మ భావాన్ని, నేను అనేటటువంటి భావం పొందుతుంది అందులో ఆ జీవుడికి, అజ్ఞానం ఉండడం వలన, సంచిత కర్మ ఉండడం వలన. కనుక మనకు 7వ మంత్రానికి వచ్చినప్పుడు దీని లింక్ గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞాని అయితే ఎట్లా, జ్ఞాని అయితే ఏ విధంగా అనే దానికి తేడా తెలిస్తే ఇది పునర్జన్మ, అక్కడ పునర్జన్మ ఉండదు. జ్ఞానికి పునర్జన్మ ఉండదు, అజ్ఞానికి పునర్జన్మ ఉంటుంది. వచ్చే వారం చూస్తాం మీకు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.